హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మార్కెట్ చూసుకుంటే మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ ఇవి నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఐటీ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ రెండు పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. మనం మార్కెట్ కనుక చూసుకుంటే ఎందుకు మార్కెట్ ఫాల్ అవుతున్నాయంటే దీనికి ఇప్పుడు ప్రజెంట్ మనకు కనిపిస్తున్నది రెండు డేటాస్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకటి Q3కి సంబంధించిన ఆదాయాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మన దేశంలో, అలాగే యుఎస్ అన్సర్టనిటీ అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ మన దగ్గర స్టాక్స్ అమ్ముతూనే ఉన్నారు కాబట్టి ప్రధాన కారణంగా మన స్టాక్ మార్కెట్ ఫాల్ రావడానికి ఆస్కారం ఉంది. అలాగే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా Q3కి సంబంధించిన డేటా కంపెనీస్ బయటికి రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో ప్రాఫిట్ బుకింగ్ కంపల్సరీ జరుగుతుంది కాబట్టి మనకి కూడా ఫాల్ రావడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి యుఎస్ లో జనవరి 9వ తారీఖు, జనవరి 12వ తారీఖు చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. జనవరి 9 యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా రాబోతుంది. జనవరి 12 సిపిఐ డేటా రాబోతుంది ఫ్రెండ్స్. ఈ రెండు మార్కెట్లో చాలా కీ డేట్ గా మారబోతున్నాయి. 90% ఇప్పుడు ఫాల్ రావడానికి మన స్టాక్ మార్కెట్లో ఈ రెండు డేటాసే కారణమై ఉంటాయని నా అంచనా. ఎందుకంటే 2025లో లాస్ట్ స్ట్రైట్ 25 75 బేసిక్స్ పాయింట్స్ ఫెడ్ వడ్డీ రేటు తగ్గించి ఉంది మార్కెట్లో. 2026లో మనం డిసెంబర్ చూసాం. ఫెడ్ మీటింగ్స్ లో కూడా, ఫెడ్ మినిట్స్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఫెడ్ మినిట్స్ లో 2026లో ఎక్కువ మంది ఒక రేట్ కట్ మాత్రమే చూస్తున్నారు అని నేను క్లియర్గా చెప్పా. ఇది నేను ఆల్ అఫీషియల్ గా fed.platform ప్రకారమే వచ్చినది. మనం ఊహించి చెప్పినది కాదు, ఇది అఫీషియల్ గా వచ్చినది. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 2026లో 2 లేదా అంతకంటే ఎక్కువ రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి మార్కెట్ ఒక క్లారిటీ కోసం మార్కెట్ వేచి చూస్తూ ఉంది. ఆ వేచి చూడే కారణంలో ఇప్పుడు జనవరి 9, జనవరి 12 చాలా కీ రోల్ పోషిస్తాయి ఫ్రెండ్స్. ఈ రెండు కారణంగానే మనం 2026లో మార్కెట్ ని ఒక అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఫ్రెండ్స్, మీకు ఈ డేటా చూపించుకుంటా మిగతా మొత్తం అంతా మాట్లాడతాను ఫ్రెండ్స్. చూడండి, కాబట్టి డేటా చూపించే మాట్లాడతాను. చూడండి ఫ్రెండ్స్, మనకి డిసెంబర్ 16వ తారీఖు వచ్చింది. అప్పటికి డిసెంబర్ 8వ తారీఖు ఫెడ్ వడ్డీ రేటు తగ్గించి ఉంది. 4.6 వచ్చింది. యాక్చువల్ గా 4.4 ప్రీవియస్ ఉంది. ఫర్కాస్ట్ చేసిన 4.5 వచ్చినది మాత్రం 4.6. ఇది డేటా రాకనే మార్కెట్ లో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఈ ప్రైవేట్ వాళ్ళు సర్వే చేసిన ప్రకారం ఇన్ని జాబ్స్ పోతాయి, ఇన్ని జాబ్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ద్వారా వాళ్ళు డిసెంబర్లో రేట్ కట్ చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచే వస్తుంది కాబట్టి ఈ డేటా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది దానికోసం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. దానివల్లనే ఈ ఫాల్ వస్తుంది మార్కెట్లో. మీరు డేటాను అబ్జర్వ్ చేయాలి. చూడండి, జనవరి 9వ తారీఖు మనం ఇప్పుడు చూపించాం కదా, 4.6 వచ్చింది డిసెంబర్లో. ఫర్కాస్ట్ మాత్రం డిసెంబర్ సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా 4.5
వస్తుందని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయినాయి. ఇప్పటికే మార్కెట్ ఇది కోరుకోవడం లేదు, 4.5 కోరుకోవడం లేదు. మార్కెట్ కోరుకుంటా అనేది 4.7 కోరుకుంటుంది ఫ్రెండ్స్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగాలని కోరుకుంటుంది. చూడండి, నేను అదే చెప్తాను. మార్కెట్ కి ఏది ఎకానమీ మొన్న 3.3 జీడిపి యుఎస్ది వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం మనం, కానీ అది వచ్చింది 4.3, ఆల్మోస్ట్ 1% అనేది ఎక్కువ ఉంది. దీని కారణంగా మార్కెట్ ఒక్క రోజు రాత్రిలో మారిపోయింది ఫ్రెండ్స్. ఎక్స్పెక్టేషన్స్ అన్ని మారిపోయినాయి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక్క రోజు నైట్ చాలు మార్కెట్ మారడానికని. ఆ రోజు వచ్చిన జీడిపి కారణంగా ఫెడ్ కొన్ని తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కొన్ని తీసుకోవటం లేదు ఫ్రెండ్స్. 3.3 ఎక్స్పెక్టెడ్ ఉంటే 4.3 రావడం వల్ల జీడిపి చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాంటప్పుడు వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోలేరు. జీడిపి స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళు మనీ ప్రింటింగ్ తేవాలనుకుంటున్నారు. ఈ జీడిపి ఇంత బాగా వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా బ్యాక్ స్టెప్ వేస్తారు. వీటి కారణంగా కూడా మన స్టాక్ మార్కెట్ ఫాల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు జనవరి 9వ తారీఖు శుక్రవారం మనకి డేటా వస్తుంది. 4.5 లేదా అంతకంటే ఇంకా తక్కువ వచ్చిన 4.4, 4.3 అలా గనక వచ్చిందంటే 2026లో జూన్ లోనే రేట్ కట్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మీరు. జూన్ లోనే రేట్ కట్ వస్తుంది. 6 నెలలు రేట్ కట్ ఉండదు మార్కెట్ లో. అదే కనుక 4.7 మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న 4.7 కనుక వచ్చిందంటే మాత్రం రేట్ కట్ మార్చిలోనే రావడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. జనవరిలో అయితే రేట్ కట్ అయితే లేదు, మార్చిలోనే రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా 4.7 రావాలి డేటా. అన్ఎంప్లాయ్మెంట్ 4.7 వచ్చిందంటే మనకి మార్చిలోనే రేట్ కట్ వస్తుంది. ఈ డేటా 4.7 వచ్చిందంటే మార్కెట్ ర్యాలీ చేయడానికి మంచి ఆస్కారం ఉంటుంది. చూడండి, కావాలంటే మీరు శుక్రవారం నైట్ వస్తుంది ఇది మన మార్కెట్ క్లోజ్ అంటే, మీకు మండే మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ డేటా. మీరు కావాలంటే చూసి అబ్జర్వ్ చేయండి. 4.7 మనకు కావాల్సింది 4.7 రావాలి. 4.5 లేదా 4.4 అలా వచ్చినా కూడా మార్కెట్ కి అది అంత ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉండదు. కానీ యుఎస్ మార్కెట్ మాత్రం ర్యాలీ అవుతాయి. ఎందుకంటే జాబ్ క్రియేషన్ జరిగాయి కాబట్టి వాళ్ళకి. మనం పిఎంఐ డేటా మాట్లాడాం నిన్న కూడా, 50 అబోవ్ రావాలి. అది మనకి 47.9 వచ్చింది. దీని కారణంగా కూడా మార్కెట్లు ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉండదు. 50 పైన వస్తేనే మార్కెట్లు, మన స్టాక్ మార్కెట్ కావచ్చు ఏ మార్కెట్ అయినా ర్యాలీ చేయడానికి ప్రధానమైన ఆస్కారం ఉంటుంది. అలాగే జపాన్ కి సంబంధించిన పిఎంఐ డేటా కూడా బయటకు వచ్చింది. 52.5 నుంచి 51.6 పడింది. చూడండి, పిఎంఐ పడుతోంది. దీనికి ప్రధానమైన కారణం జపాన్ లో ఇన్ఫ్లేషన్ 2% కంటే ఎక్కువ ఉండడం. వాళ్ళు కూడా వడ్డీ రేటు పెంచినారు, 0.75కి పెంచినారు. ప్లస్ ఇంకా పెంచడానికి ఆస్కారం ఉందని చెప్పి మొన్న జపాన్ మినిట్స్ లో వ్యక్తపరిచినారు. వాళ్ళు 50 కంటే కింది కనుక వస్తున్నాయంటే పిఎంఐలు మార్కెట్ ఫాల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అమెరికా కూడా 50 కంటే అబోనే రావాలి పిఎంఐ డేటా, అప్పుడే మార్కెట్ ర్యాలీ చేస్తాయి. మీకు దీని గురించి ఇప్పుడు చెప్పాను కదా, 4.7 వస్తే మార్కెట్ మంచిదని. మనం ఫెడ్ వాచ్ చూద్దాం ఎలా మారిందో మీరు చూడండి. మీకు లాస్ట్ టైం నుంచి నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, జనవరిలో అయితే రేట్ కట్ లేదు, ఛాన్సే లేదు ఇంకా మాక్సిమం. మనం మార్చిలో చూసాం కదా 50-50 ఛాన్స్ కనిపిస్తుంది అని చెప్పేసి. మొన్న లాస్ట్ వీక్ ఒక డేటా చూపించాం మీకు, అన్ఎంప్లాయ్మెంట్ ది వీక్లీ డేటా. అక్కడ 2,20,000 ఉద్యోగాలు క్లైమ్స్ వస్తాయండి, కానీ 10,000 తక్కువ రావడం వల్ల 9% డ్రాప్ అయింది. చూడండి, నీకు అదే చెప్తున్నా.
మనకు డేటా అనలైజ్ చేయడం వచ్చిందంటే మార్కెట్లో ఎప్పుడు కొనాలి, ఎక్కడ అమ్మాలి అనే విషయం కూడా మనకు ఒక డేటా క్లియర్ గా ఉంటుంది. మార్కెట్లో పర్టికులర్ స్టాక్ అని కాదు ఫ్రెండ్స్, కొన్ని వందలు వేల స్టాక్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కానీ ఏ మార్కెట్ అయినా ర్యాలీ చేయాలంటే డేటా ఇంపార్టెంట్. రోజు ఒక కాయిన్స్ గురించి ఏదైనా మాట్లాడచ్చు, కానీ డేటానే మనకి మార్కెట్ మూవ్ చేస్తుంది. తాత్కాలికంగా కొన్ని రోజులు మూవ్ చేయొచ్చు, కానీ మంచికి ర్యాలీ అయితే చెయ్యవు. అది చూడండి, మార్చిలో 10% తగ్గింది. అదే ఇప్పుడు డేటా 4.4 4.3 కనుక వచ్చిందంటే శుక్రవారం ఇది ఆల్మోస్ట్ 35 30 ఆ స్థాయిలో పడిపోతుంది. ఏప్రిల్లో కూడా చూపించడం లేదు చూడండి. చూసినారు ఫ్రెండ్స్, జస్ట్ 1% మాత్రమే చూపిస్తుంది. ఏప్రిల్లో రేట్ కట్ ఉంది. మనం లాస్ట్ టైం ఏప్రిల్ అనుకున్నాం, అది కూడా చూపించడం లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి ఏప్రిల్ కూడా ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, డైరెక్ట్ జూన్ లోనే. అందులోనూ కొత్త ఫెడ్ చైర్ వస్తాడు మార్కెట్లోకి. ఫెడ్ నియమించిన వ్యక్తి మేలో ఫెడ్ చైర్ గా అధికారాలు స్వీకరిస్తాడు కాబట్టి ట్రంప్ చెప్పినట్టుగా కొంచెం ఒక 10% మాత్రమే ఛాన్స్ ఉంటుంది ట్రంప్ చెప్పినట్టు చేయడానికి. 90% మాత్రం అలా జరగదు మార్కెట్ లో. చూడండి, జూన్ లోనే రేట్ కట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మాక్సిమం 90% నాకు తెలిసి జూన్ లోనే రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉంది. లేదంటే మనకు వచ్చే శుక్రవారం డేటా 4.7 అంతకంటే అబోవ్ కనుక 4.8 అట్లా అబోవ్ కనుక వచ్చిందంటే జనవరిలో కూడా ఏమైనా చెప్పలేము మనం. ఆ డేటా బేస్ చేసుకొని జనవరిలో అయినా మారిపోవచ్చు. ఎవరైనా ఒక ఫెడ్ మెంబర్ బయటకు వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది, దీని కారణంగా వడ్డీ తగ్గించాలనుకుంటున్నాం అలా చెప్పినారంటే మనకి జనవరిలో అయినా మారడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు 4.8 అలా వస్తేనే, 4.7 వచ్చిందంటే మార్చిలో రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది అది ఫ్రెండ్స్. ఓవరాల్ గా మన్నాడు మళ్ళా జనవరి 12 సిబిఐ డేటా వస్తుంది. మీరు అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన మార్కెట్ చూద్దాం. నిఫ్టీ 50 37 పాయింట్స్ డౌన్ అయింది. సెన్సెక్స్ 102 పాయింట్స్ డౌన్. నిఫ్టీ బ్యాంక్ 127 పాయింట్స్ డౌన్. నిఫ్టీ ఐటీ చూడండి, బాగా నిఫ్టీ ఐటీలో మంచి స్టాక్స్ పెరిగాయి. 711 1.87% నిఫ్టీ ఐటీ పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా లాస్ట్ నిన్న ఈ రోజు కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ మంచిగా ర్యాలీ చేశారు. ఇందులో ప్రధానమైన కారణాల్లో పెరగడంలో ఈ టాటా ఎల్ఎక్స్ఐ, కేపీ ఐటీ టెక్, ఈ రెండు కంపెనీలు మార్కెట్ లో పెరగడానికి ప్రధానమైన కారణం. ఇవి ఆల్రెడీ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా 20-30% ఫాల్ లో ఉన్నాయి. ఈ రోజు ఈ టాటా ఎల్ఎక్స్ఐ, కేపీ ఐటీ టెక్ పెరగడానికి ప్రధానమైన కారణం ఈ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్. వీళ్ళు చూడండి, మీకు చెప్తాను. స్టాక్ ని అప్గ్రేడ్ చేశారు ఫ్రెండ్స్, ప్రైస్ ని అప్గ్రేడ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే ఆటో డిమాండ్ సేల్స్ బాగా ఉండడం కారణం. అలాగే కేపీఐటీ స్టాక్ లో కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంటే హైబ్రిడ్ మోడల్స్ ఉన్నాయి కదా, ఆటో స్టాక్స్ కావచ్చు, కార్లలో కావచ్చు, ఇవన్నీ ఇది చూడొచ్చు. కేపీఐటీ స్టాక్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ జేపీ మోర్గాన్ అప్గ్రేడ్ చేసింది అన్నమాట ప్రైస్ లో. దీని కారణంగా ఈ రెండు స్టాక్స్ ఈరోజు మంచిగా పర్ఫామ్ చేశాయి. యూరోప్ లో వీళ్ళు ఈరోజు ఈ రెండు స్టాక్లు మంచిగా పెరగడానికి కారణం యూరోప్ లో డిమాండ్ కారణంగా. యూరోప్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే హైబ్రిడ్, అట్లా పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ రెండు కలిపి ఉంటాయి ఒకే వెహికల్ లో. యూరోప్ లో మంచి డిమాండ్ ఉంది ఆ కార్ల వల్ల, కార్లు కావచ్చు, ఆటో కావచ్చు. ఈ రెండు కార్లు యూరోప్ లో మంచి డిమాండ్ అవ్వడం, అక్కడ గ్రోత్ ఉండడానికి ఆస్కారం కనిపిస్తూ ఉండడం, ఈ రెండు కంపెనీలకి
మంచిగా కొంచెం బూస్ట్ వచ్చినట్లయింది. దీని కారణంగా అంటే అంత బ్రేక్ కాదు, ఇంకా 1 or 2 months లో కొంచెం సేల్స్ కానీ గ్రోత్ కానీ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జేబీ మార్గాన్ వచ్చేసి ప్రోగ్రెస్ సంస్థ అది. వీళ్ళు దాన్ని ప్రైజ్ అన్నమాట కొంచెం బూస్ట్ ఇచ్చారు, అంటే అప్గ్రేడ్ చేశారు. దాని కారణంగా ఇప్పుడు 10%, KPIT కూడా 6% కూడా మంచిగా ర్యాలీ చేసింది. చూడండి KPIT కూడా చూడండి 1200 పైకి వచ్చింది, 1200కి. ఇయర్ ఆన్ ఇయర్ చూసినా కూడా ఇప్పుడు కూడా ఫాలో ఉంది ఫ్రెండ్స్. చూడండి 17%. టాటాది కూడా అంతే. లాస్ట్గా ఎందుకంటే డిమాండ్ అనేది అంతగా లేకపోవడం కారణంగా ఈ కొన్ని పర్టికులర్ స్టాక్ లో కొంచెం ఫాల్ ఉంది. ఇప్పుడు యూరోప్ లో రికవరీ స్టార్ట్ అవుతుంది, దీనివల్ల డిమాండ్ ఉంటుందని చెప్పేసి ఈ రెండు స్టాక్స్ కి అప్గ్రేడ్ ఇవ్వడం వల్ల ఈ రెండు మంచిగా పర్ఫామ్ చేశాయి ఫ్రెండ్స్ ఈరోజు. అలాగే మన డిమార్ట్ కూడా ఈరోజు మంచి ర్యాలీ చేసింది. అవన్నీ సూపర్ మార్ట్స్ ఆల్మోస్ట్ 2024 ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇంత హై లేదు ఈ డిమార్ట్ లో. ఎందుకంటే అప్పటి నుంచి ఈ అన్సర్టినిటీ కొనసాగడం మార్కెట్ లో ఇలా ఉండనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా డిమార్ట్ లో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెవెన్యూ అంతగా ఏం రాలేదు ఫ్రెండ్స్. 17% ఎక్స్పెక్ట్ చేశారు గ్రోత్ రేట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 17% ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కేవలం 13% గ్రోత్ రేట్ తో చూపించింది. లాస్ట్ టైం ఇదే ఇలా డిసెంబర్ కి డిమార్ట్ లో 15,565 కోట్ల లాభం చూపించింది. ఈ సంవత్సరం 17,612 కోట్ల లాభం చూపించింది ఫ్రెండ్స్. చూడండి అంత ఆడికి ఇంకా మార్కెట్ లో కొద్దిగా అనుకున్న దానికంటే ఇంకా కొద్దిగా తక్కువే ఉండడం. కానీ 27 కొత్త స్టోర్ ఓపెన్ చేయడం, ఓవరాల్ గా 442 కొత్త స్టోర్లు పోవడం, ఇవన్నీ కొంచెం డిమార్ట్ ర్యాలీకి ఈరోజు కూడా మంచి ర్యాలీ చేశాయి. కానీ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే మాత్రం జస్ట్ 1% కూడా ప్రాఫిట్లు అయితే లేదు ఫ్రెండ్స్. అదే చూడండి కావాలంటే అవన్నీ సూపర్ మార్ట్ డిమార్ట్ బిగ్గెస్ట్ వన్ డే ఆల్ టైమ్ హై నుంచి 23% ఇంకా ఫాలో ఉంది ఫ్రెండ్స్. డిమార్ట్ పేషెన్స్ తోనే ఉండాలి స్టాక్ మార్కెట్ లో. చూడండి ఈ ఆల్ టైమ్ హై 2022లో ఆల్ టైమ్ హైలో ఉందనుకుంటాను. అప్పటి నుంచి కూడా ఇంకా ఇప్పటికి 23% అనేది డౌన్ లో ఉంది డిమార్ట్. అదే ఫ్రెండ్స్. అలాగే మల్టీ బ్యాగర్ ఎల్కేపీ ఫైనాన్స్ ఫ్రెండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇది కూడా చూడండి మల్టీ బ్యాగర్ ఫ్రెండ్స్ ఎల్కేపీ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 420% ఇయర్ ఆన్ ఇయర్. చూడండి 4x అయింది ఫ్రెండ్స్ 1 year లో. ఖచ్చితంగా అంటే 200 ఉండేది ఒక్క సంవత్సరంలో 825 రూపాయలు పెరిగి 1023 రూపాయలకి ఈరోజు వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఈ ఎల్కేపీ ఫైనాన్స్ లో వాటా కొనడం జరిగింది. ఎవరు కొన్నారంటే ఈ వౌచుగ్రామ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇందులో వాటాను కొన్నారు ఫ్రెండ్స్. దీని కారణంగా వీళ్ళు ఈ ఎన్బిఎఫ్సి మోడల్ నుండి ప్లాట్ఫామ్ ఆధారిత పేమెంట్స్ అన్నమాట, ఈ రివార్డ్స్ ఈ ప్లాట్ఫామ్ మొత్తం అంతా అక్కడ తీసుకురావాలనుకుంటున్నామని చెప్పేసి మార్కెట్లకి వాళ్ళు తెలియజెప్పినారనమాట. ఈ ఎన్బిఎఫ్సి ప్లాట్ఫామ్ ఆధారంగా చెల్లింపులు, రివార్డ్స్, పాయింట్స్ అన్ని వస్తాయి కదా, ఇలా ఆ విధంగా చూడొచ్చు. దాని కారణంగా ఈరోజు కూడా మల్టీ బ్యాగర్ గా మంచి ప్రైజ్ ఇచ్చింది ఫ్రెండ్స్.
ఏదైనా మల్టీ బ్యాగర్లు కనుక ప్రాఫిట్స్ వచ్చాయంటే మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్. ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కూడా మనం ఇది ఎన్బిఎఫ్సి కూడా 1100% 1 year లో గ్రోత్ ఉంది. కాబట్టి మీరు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒక్కసారి డౌన్ ఫాల్ పట్టుకుందంటే ఏ స్టాక్ అయినా మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. మీరు అక్కడి స్టక్ అయిపోయారంటే మీరు అక్కడ అలాగే ఉండిపోతారు. ఇంకా మళ్ళీ ఎప్పుడో మళ్ళా అప్గ్రేడ్ అవుతాయో తెలియదు, దాని ప్రైస్ మూమెంట్ వస్తుందో లేదో కూడా చెప్పలేం. కాబట్టి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బుక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాట్ ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇది. అదే ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్ చూస్తే నిన్న కూడా యుఎస్ మార్కెట్లు మంచిగా ర్యాలీ చేశాయి. S&P 500 చూడండి, ఆల్మోస్ట్ 7,000 టచ్ అయిపోతుంది. అలాగే టెక్ స్టాక్స్ లో కూడా మంచిగా పర్ఫామ్ చేయడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. చైనా నుంచి కూడా ఈ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, H200 చిప్స్ కూడా ఎన్విడియాకి కొనడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. దీని కారణం కూడా ఏ స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ చేయడానికి ఆస్కారం కనిపిస్తుంది. కానీ ఏ బబుల్ అండ్ టెన్షన్ మాత్రం అలాగే ఉంది మార్కెట్ లో, అదేం తొలగిపోలేదు ఫ్రెండ్స్. ఏ బబుల్ కనుక వచ్చిందంటే 2026లో మార్కెట్ చాలా దారుణంగా ఉంటుంది. అది రానంత వరకు ఓకే. ఈ డిమాండ్ కంటిన్యూ అయితేనే యుఎస్ మార్కెట్ అయినా మన ఇండియా మార్కెట్ అయినా ర్యాలీ చేయడానికి ప్రధానంగా అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఫాల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, గోల్డ్ సిల్వర్ కొంచెం 2% ఫాల్ అయితే అయినాయి ఫ్రెండ్స్. అలాగే 10 years బాండ్స్ 4.18 నుంచి 4.15 ఫాల్ అయింది. ఇది ఒక మంచి విషయం మార్కెట్ కి. అదే ఫ్రెండ్స్, ఓవరాల్ గా అయితే గ్లోబల్ గా మొత్తం పాజిటివ్ గానే ఉన్నాయి. అంత నెగిటివ్ సైడ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. కానీ మన డేటా కోసం Q3 ఆదాయాల కోసం మన ఇండియా మార్కెట్ వెయిట్ చేస్తున్నాయి. కాబట్టి దాని కారణంగా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. కాబట్టి మన ఇండియా మార్కెట్ లో కొంచెం అలా రికవరీ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడండి, క్రిప్టో మార్కెట్ చూడండి ఫాలో అవుతుంది. మళ్ళీ చూడండి, 94 నుంచి $92,000 మళ్ళా $2,000 ఫాల్ అయితే జరిగింది నిన్న. 2026లో ఫెడ్ వడ్డీ రేటు తగ్గించి QE తెస్తేనే క్రిప్టో కరెన్సీలో ఉండే ఆల్ట్ కాయిన్స్ అనేది మంచిగా ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే చాలా కష్టంగా మారిపోతుంది మార్కెట్ లో కూడా. అసలు ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 25 మనం నిన్న 26 చూసాం. ఆల్రెడీ నిన్న నైట్ నుంచే కొంచెం లైట్ గా సెల్ ఆఫ్ వచ్చింది మార్కెట్ లో. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మనం చెప్పాం 30 to 50% ప్రతి కాయిన్స్ లో కూడా వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అలాగే నిన్న నైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది మార్కెట్ లో. దీని కారణంగా కొద్దిగా ఫాల్ అయితే వచ్చింది ఆల్ట్ కాయిన్స్ లో. ఏదైనా కానీ మీరు కొన్నసారి నుంచి కొంచెం పాజిటివ్ ఉంటే క్రిప్టోలో మాత్రం లైట్ గా ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే లాస్ట్ లోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త మార్కెట్ తో మాత్రం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూద్దాం ఫ్రెండ్స్. మీరైతే ఫ్రైడే కొంచెం జాగ్రత్తగా మార్కెట్ లో ఉండండి. డేటా బేస్ చేసుకొని మన మార్కెట్లు కానీ యుఎస్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ కావచ్చు, గోల్డ్ సిల్వర్ కూడా వీటి కారణంగానే ర్యాలీ చేయాలా వద్దా అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. వడ్డీ రేటు అంత త్వరగా కనుక రాకపోతే బంగారం, వెండి రెండు ఫాల్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తేనే మార్కెట్ లో సర్వే అవుతారు ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. నేనైతే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.